ఆ పాప ఎక్కడుంది? ఇన్నాళ్లైనా ఎందుకు జాడ దొరకటం లేదు? ఆ కుక్క ఎలా చనిపోయింది? అడవిలో అన్వేషణ ఎన్నాళ్లు? తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి ఉత్కంఠ, అంతకు మించి సందేహాలు, ఆందోళనలు. కాకినాడ జిల్లా తుని ప్రాంతానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో మలుపులు. కనిపించకుండా పోయిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్నో పరిణామాలు. ఈ నెల 6వ తేదీన అదృశ్యమైంది చిన్నారి. ఇప్పటికే 10 రోజులు గడిచాయి. అయినా కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. పోలీసు బృందాలు అడవిని జల్లెడపడుతున్నాయి. డ్రోన్లతోనూ అన్వేషిస్తున్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చిన్న ఆధారము దొరకడం లేదు. చివరకు పాప అదృశ్యమైన ప్రాంతాల్లోని చెరువుల్లోనూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు తమ బిడ్డ కనిపిస్తుందా, ఆ బోసి నవ్వులు ఎప్పుడు చూస్తామా అని తల్లిదండ్రులు కళ్లలో ఒత్తులు వేసుకుని గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. ప్రాంతం కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారం. తేదీ జూన్ 6. సమయం మధ్యాహ్నం 12 గంటలు. 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం. 10 రోజులు గడిచినా ఈ మిస్సింగ్ కేసు అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. పోలీసు బృందాలు అడవిలో ప్రతి మూలా వెతుకుతున్నాయి. డ్రోన్ కెమెరాలతో అణువణువు అన్వేషిస్తున్నాయి. ఇంతవరకు ఓ చిన్న క్లూ కూడా దొరక్కపోవడం ఆశ్చర్యంతో పాటు ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఈ కేసు. అదృశ్యమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ప్రతి మలుపు ఉత్కంఠభరితమే. ఈ కేసు వివరాలు చూస్తే కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో గణేష్ భవానీ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె జ్ఞానేశ్వరి. ఇంట్లో అందరూ ప్రేమగా జాను అని పిలుచుకుంటారు. గ్రామ శివారులోని పామాయిలు తోటలో కాపలాదారులుగా పనిచేస్తున్నారు గణేష్ భవానీ. ఈ నెల 6న ఉదయం 11:15 సమయంలో తోటలో పని చేయించేందుకు తండ్రి గణేష్ వెళుతూ ఉండగా చిన్నారి కూడా వెంట వెళ్ళింది. అరగంట తర్వాత మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై చిన్నారిని తీసుకువచ్చి తోటలో ఇంటి వద్ద 11:30కు తల్లికి అప్పగించి తిరిగి వెళ్లాడు. ఆ సమయంలో నాన్నా నాన్నా అంటూ చిన్నారి మారాం చేసింది. తల్లి భవానీ వద్ద ఉంటుందని భావించిన గణేష్ అక్కడ్నుంచి మళ్లీ తోటలోకి వెళ్లిపోయాడు. ఈ సమయంలో చిన్నారి తండ్రి కోసం ఇంటికి ఆనుకుని ఉన్న మార్గంలో నుంచి పరుగులు తీసింది. ఇంట్లో పెంచుకుంటున్న కుక్క కూడా వెంటే వెళ్ళింది. అప్పటికి సమయం మధ్యాహ్నం 12 గంటలు. అలా అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఎప్పటికీ కనిపించలేదు. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. పాప ఎంతకీ కనిపించకపోవడం వల్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఇక్కడ గమనించాల్సిందేంటంటే 11:30కు తండ్రి ఇంటి వద్ద వదిలి వెళితే 12 గంటలకు అదృశ్యమైంది చిన్నారి. అంటే మధ్యలో 30 నిమిషాల సమయంలోనే మిస్ అయింది. ఈ అరగంటలో ఏం జరుగుంటుంది? పాప ఎక్కడికి వెళ్ళుంటుంది అన్నవే అంతు తేలని ప్రశ్నలు. పాప కనిపించడం లేదని తెలియగానే స్థానికులు పెద్ద ఎత్తున వచ్చారు. అప్పటికే పోలీసులకు సమాచారం అందింది. వాళ్లు వచ్చి తోటంతా వెతికారు. గ్రామమంతా గాలించారు. కాని చిన్నారి జాను ఆచూకీ మాత్రం తెలియరాలేదు. ఈ వెతుకులాటలో ఉండగానే మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా జోరు వాన మొదలైంది. దాదాపు 2 గంటల పాటు ఏకధాటిగా కురిసింది. కొంత దూరం వరకు వెళ్లి వెనుదిరిగారంతా. తల్లిదండ్రుల్లో గుబులు అంతకంతకూ పెరిగింది. ఈ ఘటనను పోలీసులు అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారు. సుమారు 200 మంది సిబ్బంది 10 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టాయి. వీరితో పాటు ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీం, డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్ సాయంతో ప్రత్యేక బృందాలన్నీ కలిసి తోట పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టాయి. చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క
3 రోజుల తర్వాత యజమాని ఇంటి వద్దకు తిరిగి వచ్చింది. కుక్క రాకతో అంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఆందోళన చెందిన ఆ కుక్క చిన్నారి తల్లి భవానీపై దాడి చేసి స్వల్పంగా గాయపరిచింది. తర్వాత అక్కడ్నుంచి తిరిగి కొండ ప్రాంతానికి పరుగులు తీసింది. పట్టుకునేందుకు బలగాలు ప్రయత్నించినా కుదరలేదు. డాగ్ స్క్వాడ్ ద్వారా రాత్రి వరకు తోట, కొండ ప్రాంతంలో గాలించినా జాడ కనిపించలేదు. ఆ మరుసటి రోజు రాత్రి కుక్క తిరిగొచ్చింది. ఉత్తరప్రదేశ్కు చెందిన డాగ్ క్యాచర్ బృందం చాకచక్యంగా పట్టుకుంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు గుర్తించిన అధికారులు ఓ రోజు పూర్తిగా విశ్రాంతి ఇచ్చారు. పశువైద్యులు ఇంజెక్షన్లు ఇచ్చారు. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన జీపీఎస్ ట్రాకర్ను కుక్కకి అమర్చారు. కుక్కకు అమర్చిన ట్రాకర్ ద్వారా పాప ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలని భావించారు అధికారులు. అయితే ఆ కుక్క పామాయిల్ తోట, గ్రామంలో పలు ప్రాంతాల్లో సుమారు 8 కిలోమీటర్ల మేర సంచరించగా అది వెళ్లిన ప్రాంతాలన్నింటినీ పోలీసులు, డాగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించింది. అయినా చిన్నారి ఆచూకీకి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. దర్యాప్తులో కీలక ఆధారంగా మారుతుందని భావించిన పెంపుడు కుక్క ఉన్నట్టుండి మృతి చెందింది. 2 రోజుల పాటు ఆహారం తీసుకోకపోవడం వల్లే చనిపోయుండొచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. కుక్క ఎందుకు చనిపోయింది అని ఖచ్చితంగా తెలుసుకునేందుకు పోస్టుమార్టం పూర్తి చేశారు. పలు భాగాల నుంచి నమూనాలు సేకరించారు. వీటిని విశాఖపట్నంలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. తుది నివేదిక వచ్చాకే దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఆదేశాలతో ప్రత్యేక గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అదనంగా 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులోకొచ్చింది. వన్యప్రాణుల పర్యవేక్షణ, సహాయం, సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన హనుమాన్ బృందంతో పాటు అటవీశాఖకు చెందిన వాహనాల్లో పామాయిల్ తోట వద్దకు చేరుకున్నారు. తోట, కొండ ప్రాంతాన్ని అణువణువు గాలించారు. అత్యాధునిక థర్మల్ డ్రోన్ల సహాయంతో పర్యవేక్షించారు. కొండపై అనుమానం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడకు చేరుకుని పరిశీలించారు. మానవ ప్రయత్నంతో పాటు సాంకేతికత ఆధారంగా అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. ఇలా ఒక చంటి పిల్ల కనిపించకుండా పోయిందనే సంగతి తెలిస్తే ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుని వెంటనే ఎస్డీఆర్ఎఫ్ టీమ్ ని డిప్లాయ్ చేసుకున్నాం. ఓవరాల్ గా జిల్లాలో ఉన్న అన్ని పార్టీస్ ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి, పోలీస్ పార్టీస్ అన్నింటినీ తీసుకొచ్చి ఈ సెర్చింగ్ లో మనం యూజ్ చేసాం. అదేవిధంగా టవర్ డంప్ తీసుకున్నాం, సిడిఆర్స్ తీసుకున్నాం. టవర్ డంప్ కూడా ఇక్కడ తక్కువ మంది ఉండడం వలన ప్రతి ఒక్క కాలనీ కూడా డిపార్ట్మెంట్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారేమో చెప్పి ఎక్కడికి వెళ్లేది కూడా మనకి కొంచెం సస్పీషియస్ గా అనిపిస్తా ఉంది. అంటే ఓవరాల్ గా ఈ చంటిబిడ్డ విషయంలో గవర్నమెంట్ ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేయలేదు, నిర్లక్ష్యంగా లేదు. సాంకేతికత ఆధారంగా ఆ ప్రాంతంలో తిరిగిన వాహనాలు, వ్యక్తులు, ఫోన్ కాల్స్ తదితర వాటిపై దృష్టి పెట్టి అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలించారు. 7 టవర్ల పరిధిలో సుమారు 4800 ఫోన్ కాల్స్ విశ్లేషించారు. వీరిలో కొందరు అనుమానితులను గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిని విచారిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో కూడా బృందాలు గాలింపు చేస్తున్నాయి. కంటిన్యూస్ గా 7-8 డేస్ పాటు డ్రోన్ సర్వేలెన్స్ తో ఇక్కడున్న టెరైన్ మీరు అందరు చూస్తున్నారు. చుట్టుపక్కల చాలా థిక్ వెజిటేషన్ ఉంది, కొండలు ఉన్నాయి. పాప అంతటా పాప ఇంట్లో నుంచి నడిచి వెళ్ళడం వాళ్ళ తల్లి చూశారు, భవానీ గారు చూశారు. సో నడిచి వెళ్ళిన తర్వాత కంచె దగ్గర వేరే వాళ్ళకి కనిపించింది కూడా పాప, తాతబాబు అనే అతనికి. సో అక్కడ దాకా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు చేయడం జరుగుతుంది. సిడిఆర్లు పెట్టాము, ఐపీడీఆర్లు తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము, సస్పిషియస్ నంబర్స్ ఒకటొకటి ఎలిమినేట్ చేస్తున్నాము. అట్లానే ఈ సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూస్ గా జరుగుతోంది. ఫారెస్ట్ టెరైన్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ఇంకా డిలే అవుతోంది. పాప ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1 lakh rupees రివార్డు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. గ్రామ పరిధిలో ప్రధాన రహదారిలో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడం దర్యాప్తునకు ఇబ్బందికరంగా మారింది. 4 వైపులా ఉండే దూర ప్రాంతాల్లో ఉన్న కెమెరాలు పరిశీలించారు. ఇక ఈ ప్రాంతమంతా దట్టమైన అడవి కావడం, వన్యమృగాలు సంచరించే ఆస్కారం ఉండడం వల్ల గాలింపు చర్యలు సంక్లిష్టంగా మారుతున్నాయి. అప్పటికీ బృందాలు తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. ఇంటింటికి వెళ్లి పోలీసులు ఆరా తీశారు. పోలీసులకు సవాల్గా మారిన ఘటనపై ప్రభుత్వం దృష్టి సారించింది. చిన్నారి అదృశ్యమైన తోట, కొండ ప్రాంతాన్ని అటవీ, పోలీసు, ఎన్డీఆర్ఎఫ్, ఇతర బలగాలు జల్లెడ పడుతూనే ఉన్నాయి. ఇక్కడ జంతువులు తిరుగుతున్న ఆనవాళ్లు లేవు. దర్యాప్తుపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సమీక్షించారు.
తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించి వారికి ధైర్యం చెప్పారు. ఏ దారి కూడా ఇంకా కనిపించడం లేదు సార్ ప్రస్తుతానికైతే. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితేనే కొంచెం మూవ్ ఆన్ అవుతుంది. బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ చేయొచ్చు సార్. కాకపోతే ఏంటంటే అందరితోనే ఫ్రెండ్లీగా ఉంటుంది సార్. అమ్మాయి అయితే 3rd ఇయర్ వచ్చి 1 month అవుతుంది. తనకి ఇంకా కూడా ఫీడింగ్ చేస్తున్నాను. మరి ఇప్పుడు అమ్మాయి ఎలా ఉందో ఏం చేస్తుందో మేము ఆలోచించుకుంటేనే మాకు భయంగా ఉంది. ఏదో విధంగా ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు కంటికి పడతాది తీసుకొస్తారు అన్న ఆశ అయితే ఉంది సార్. దర్యాప్తులో భాగంగా తోట కొండ ప్రాంతం సరిహద్దు కంచె వద్ద చిన్నారి అదృశ్యమైందని భావిస్తున్న ప్రదేశంలో ఇనుప కంచెకు 2 బొమ్మలను పోలీసులు అమర్చారు. వాటిల్లో కొంత మాంసాహారం పెట్టి ఈ ప్రాంతంలో అడవి జంతువులు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునేందుకు కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అడవి జంతువులు, కొండ చిలువ వంటివేవైనా ఉంటే మాంసాహారం వాసనకు ఈ బొమ్మల వద్దకు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు, గ్రామస్తులు విస్తృతంగా గాలిస్తున్నారు. చిన్నారి ఎక్కడుందన్న ప్రశ్నకు మాత్రం ఇంకా సమాధానం దొరకలేదు. చిన్నారి తల్లి బాధతో తల్లడిల్లిపోతోంది. బిడ్డ ఎక్కడుందోనని కన్నీరు మున్నీరవుతోంది. జ్ఞానేశ్వరి ఎక్కడున్నా క్షేమంగా తిరిగి రావాలని గ్రామస్తులు ప్రార్థిస్తున్నారు.